వెల్కమ్ టు నవభూమి న్యూస్. తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యలను వివరించేందుకు టాలీవుడ్ తరపున కొందరు సినీ పెద్దలు గురువారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డికి కొన్ని ప్రతిపాదనలు చేయగా ఇండస్ట్రీ తరపున సినీ పెద్దలు కూడా సీఎం ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచారు. అవేమంటే ముందుగా సినీ పరిశ్రమ పెద్దల ముందు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ప్రతిపాదనలు చెప్పారు. హాజరైన వారి నుంచి ఒక్కొక్కరి నుంచి అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. ముందుగా ప్రభుత్వం తరపున సినీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు ఏమిటంటే యాంటీ డ్రగ్స్ క్యాంపెయినింగ్ కు సహకరించాలి, ప్రచార కార్యక్రమాలలో సినిమా హీరోలే ఉండాలి, సినిమా టికెట్ల ధరపై ప్రత్యేక సెల్ విధించి దానిని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు వినియోగిస్తాం, టికెట్ల ధరలు పెంపుకు బెనిఫిట్ షోలకు స్పెషల్ షోలకు ప్రభుత్వం అనుమతి ఉండదు, కులగణన సర్వేపై ప్రచారానికి రావాలి, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఇండస్ట్రీ సహకారం కావాలి, ఇకపై ర్యాలీలు నిషేధించాలి, ఇండస్ట్రీకి సపోర్టుగా ప్రభుత్వము ఉంటుంది, శాంతి భద్రతల విషయంలో రాజీపడే సమస్య లేదు, బౌన్సర్లపై సీరియస్ గా ఉంటాం, అభిమానులను కట్టడి చేసే బాధ్యత హీరోలదే, టెంపుల్ టూరిజం ఏకో టూరిజంను ప్రమోట్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సమావేశానికి చిరంజీవి డుమ్మా కొట్టారు. చెన్నైలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా విష్ణు కూడా రాలేదు. బాలకృష్ణకు మరి ఆహ్వానము అందిందో లేదో కానీ ఆయన కూడా రాలేదు. సినీ పెద్దల్లో బాలకృష్ణ రాకపోవడం కూడా చర్చనీయాంశంగా ఉంది. చిరంజీవి రాకపోవడం కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.